E69 న్యూస్ కి స్వాగతం. జాఫర్గఢ్ లో ప్రభుత్వ భూమిలో జెండాలు పాతి సిపిఐ పార్టీ నిరసన. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలియాబాద్ దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ భూమిలో జెండాలు పాతారు. జాఫర్గఢ్ మండలంలోని అలియాబాద్ రెవెన్యూ శివారు పరిధిలోని సర్వే నంబర్ 10లో సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మండల ప్రధాన కార్యదర్శి జువారి రమేష్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ భూమిలో జెండాలు పాతి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జువారి రమేష్ మీడియాతో మాట్లాడుతూ అలియాబాద్ దళితులకు హక్కు పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు భూమి చూపించలేదని ఆరోపించారు. వెంటనే పట్టాలు అందజేసి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమణకు గురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాఫర్గఢ్ మండల కమిటీ ఆధ్వర్యంలో జాఫర్గఢ్ మండలం అలియాబాద్ రెవెన్యూ శివారులో ఉన్నటువంటి 10వ సర్వే నెంబర్లో 12 ఎకరాల 6 గుంటల పైచీలకు ఉన్నటువంటి పంచారాయి భూమి గతంలో 1954-55 సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి అలియాబాద్ గ్రామ శివారులు అనేటువంటి దళితులకు ఆ రోజు ప్రభుత్వం పంచరాయి భూమిని అసైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా కొంతమంది సాగులో ఉన్నారు, కొంతమంది సాగులో లేరు. ఆ భూమి కూడా కొంత సాగుకు యోగ్యంగా ఉంది, కొంత భూమి సాగుకి యోగ్యంగా లేనటువంటి భూమి ఉంది. కాబట్టి ఈరోజు ఆ భూమి కొంతమంది చేతుల్లో అన్యాక్రాంతమై ఉందని తెలిసి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ జెండాలు పాతి నిరసన కార్యక్రమం అని తెలియజేస్తా ఉన్నాం. దీన్ని రెవెన్యూ అధికారులు, దీన్ని జిల్లా అధికార యంత్రాంగమా, ఆర్డీఓ పరిధి, మండల పరిధి మొత్తం మీద ఇక్కడ తప్పిదం జరిగింది. దళితులకు ఇప్పటి వరకు కూడా మండల కేంద్రంలో పట్టాలు ఇవ్వని పరిస్థితి ఉన్నది. మండల కేంద్రానికి 8 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని మొత్తం అసైన్మెంట్ భూములు కూడా పట్టాలు చేసి రియాల్టర్లు అక్రమంగా దౌర్జన్యాలకు పాల్పడి అమ్ముకుంటా ఉంటే మరి ఇదే దళితులు మండల కేంద్రంలో ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఏం చేసిరని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఈ గన్పూర్ నియోజకవర్గం దళిత నియోజకవర్గం. ఈ దళిత నియోజకవర్గంలో దళితులకు ఎలాంటి హక్కు లేదా అని చెప్పేసి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడగదలుచుకున్నాం. ప్రధానంగా ఈరోజు దళితులు, అట్టడుగు వర్గాలు, పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దాదాపు ఇల్లు లేని వారు కూడా ఈరోజు సగం మందికి పైచీలకు గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇళ్ల స్థలం ఉన్నోళ్ళకే ఈరోజు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. మరి ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం తక్షణమే ఇల్లు లేని నిరుపేదలకు, ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు ఇల్లు కట్టించే కోసం కృషి చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు 10వ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి మొత్తం కూడా ఎన్ని ఎకరాలు ఉందో దీన్ని మొత్తం కూడా హద్దులు పెట్టించే పని ఈరోజు ఈ మండల రెవెన్యూ యంత్రాంగం తీసుకోవాలని చెప్పేసి పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో తక్షణమే ఇక్కడ అలియాబాద్ కావచ్చు, జాఫర్గఢ్ మండలంలో కావచ్చు, పేదలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎవరైనా కానివ్వండి, పేదలు ఎవరైనా తెలితే వాళ్ళతో పాటు అందరినీ కలుపుకొని గుడిసెలేపించి ఈరోజు పేదలకు పస్తామని చెప్పేసి మేము పార్టీగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. భూమి వాళ్ళ వారసత్వం, భూమి వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత సంపాదించిన భూమిలో తెలియదా? ఎవరికి అమ్ముకున్నారో, ఎవరు వేసుకున్నారు, ఎవరికి ఎంత అమ్మడు కూడా ఏం లేదు. అడగండి మీరు. ఇప్పుడు ఆయన కొన్ని ఉన్నాడు కదా, ఇప్పుడు మేము అన్నని మేము అడుగుతాం, మిమ్మల్ని అడుగుతున్నాం కానీ ఇప్పుడు ఏదైనా మీరు ఆడ నుంచి అడిగినాక తెలుసుకోవాలి కదా. ఇప్పుడు సర్వే మీకు ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చారు అది ప్రభుత్వ భూమి అని చెప్పండి అన్న. ప్రభుత్వ మీకు రిపోర్ట్ ఇచ్చారు అనేమన్నా మరి ఏది ఎట్లా ఇస్తారన్న? నేను గుర్తిస్తాను ప్రభుత్వ భూమి అని, ప్రభుత్వ భూమి అని గుర్తించి ఇస్తాను. ఎట్లా గుర్తి అంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు పట్టా ఉన్నదని మీరు ప్రభుత్వం మీద మీరు గుర్తిస్తారా? పట్టా ఉంది కాబట్టి పట్టా తీసుకురండి అన్న, పట్టా తీసుకురండి. నేను ఫస్ట్కి వెళ్తా, వాళ్ళు పట్టు ఇవ్వాలని లొల్లి పెడతాను ఇక్కడ. వాళ్ళ పట్టాలు లేవు, హక్కు పత్రాలు ఇచ్చారు, తెల్ల పాస్ బుక్కులు ఇచ్చారు, పట్టాలు ఇవ్వలేదు. వాళ్ళకి పట్టాలు ఇవ్వంటున్నాం మేము. పట్టాలు ఇవ్వనంటాము దాని గురించే. వాళ్ళు ఏదో కలిసిరాక వాళ్ళకి ఏదైనా కాక మేము దాని గురించి ప్రభుత్వం వాళ్ళకి పట్టాలు ఇవ్వకపోతే వాళ్ళతో పాటు అందరికి ఇళ్ల స్థలాలకు ఏమంటున్నాం రాగమ్మా, వాళ్ళతో పాటు అందరికి కూడా ఇళ్ల స్థలాలకు యోగ్యంగా ఉంటే ఏమంటున్నాం, లేకపోతే వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఏమంటున్నాం. దాంట్లో తోలేముంది? ఇప్పుడు గుర్తించిన పోయేటుందా 40-50 సంవత్సరాలుగా అట్లనే ఉంది తప్ప దీన్ని ఎక్కడ కూడా గద్దులు పెట్టించి ఇది కుంటాల కోరేది, కుంటాల మల్లేది అని రోసేది అని చెప్పి ఎక్కడ ప్రభుత్వం చెప్పలే.
పాస్బుక్లు అయితే వీళ్ళు ఇచ్చిర్రు, పాస్బుక్లు ఇచ్చిర్రు. ఆ పాస్బుక్ దారదత్తంగా వేరే బినామీలు అయిపోయినాయి. కాబట్టి మేము ఏమంటున్నాం కరుణాకరణ, ఇది మీకు మాకు మేమేదో ఇబ్బంది పెట్టడానికో వేసింది కాదు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ భూములను కూడా బినామీలు ఎస్సీలు దళితులే ఉంటారు, ఎస్టీలే ఉంటా ఉన్నారు. ఇది వేరే వాళ్ళంతా కూడా కొనుగోలు చేసి అమ్ముకుంటా ఉన్నారు. దీన్ని గుర్తించి వాళ్ళకు యోగ్యంగా వాళ్ళకి ఎన్ని గుంటలు అయితే ప్రభుత్వం ఇస్తా అన్నదో ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసమే పోరాటం చేస్తున్నాం. హద్దు పెట్టియాలి, ఎంత హద్దు పెట్టియాలన్న, హద్దు పెట్టియాలనే కదా మొత్తం. ఈ 10వ సర్వే నెంబర్ లో మా రికార్డు ప్రకారం 12 ఎకరాల 6 గుంటల భూమి ఉంది. దానికి మొత్తం హద్దు పెట్టాలని మేము అంటున్నాం. వద్దా ఈ పోరాటం మేము చేయకూడదా? మీరు పండుగ హద్దులు పెట్టుకోరు, ఇబ్బంది లేదు. అందుకనే కదా ఆ హద్దులు పెట్టాలి. అది సాగుకి ఎక్కువకున్న భూమి సాగు వాళ్ళకి ఇవ్వాలి, సాగుకి యోగ్యంగా లేకపోతే ఇళ్ల స్థలాలకు కేటాయించాలి అంటున్నాం. అందరికి అన్ని ఇవ్వాలిగా మరి, మరి అందరికి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలంటే పేదలకే ఇచ్చుకోవాలి. అవును, ఈ నెంబర్ లో ఎన్ని ఖాళీ ఉండేవో ఎంత మందికో అవన్నీ వేయించాలి. ఒకరి మీద వాడి దౌర్జన్యం కరెక్ట్ కాదు. ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నావు? ఈ ఒక్క దాని మీదకి వెళ్ళి పెట్టు, ఈ ఒక్క దాని మీద ఎందుకు దండలు పోతాను? అక్కడికి బాగుంటా, అక్కడికే ఇది ఖాళీ రెవెన్యూ అధికారులు జెండలు పట్టుకుని నీకు సంబంధం లేని విషయం అని. సంబంధం నీకేం సంబంధం అన్న? నాకే సంబంధం మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ పని చేస్తారు కదా, మీకు సంబంధం లేదు కదా. పని చేస్తారు వాళ్ళ దళితులకు భూమి ఇవ్వాలంటారు. నీకు సంబంధం లేని విషయం కదా. సంబంధం లేని విషయం చేసుకున్న పట్ట వాళ్ళకి ఒక పట్ట ఉన్నావు నువ్వు గ్రామంలో పట్టాలు చెప్తాగా ప్రభుత్వ భూమి 10వ సర్వే నెంబర్ లో 12 ఎకరాల పై చెల్లుకుందని మాకు తెలుసు. అందులో అనుమానం కూడా లేదు. మీరు చెప్పినా చెప్పకపోయినా అది ప్రభుత్వ భూమి అని మాకు తెలిసిన ముచ్చటే. కానీ ఇప్పుడు మేము చేసే సిచ్యువేషన్ ఏంటంటే దళితులకు ఇందులో పట్టాలు ఇవ్వాలి. మా మొదటి దళితులకే ఇవ్వాలంటారు, వాళ్ళకే ఇవ్వాలంటారే. దళితులు కాకపోతే వాళ్ళ దళితులు కాదని ముచ్చట మేము అంటలేము. ఎక్కడ కాలు ఉంటే ఆడ జెండలు వస్తాను కరెక్ట్ కాదు. ఖాళీ కూడా ముచ్చట కాదు, ఖాళీ కూడా ముచ్చట కాదు. దళితులకు పట్టాలంటే మీకు వచ్చిన నొప్పి ఏందో మాకు చెప్పరాదు. మరి మీకేం అసలు చేసిన భూములలో పట్టాలు ఇవ్వాలి. మా డిమాండ్ అదే. ప్రభుత్వం ఏమని చెప్పండి. జెండాలు పాతి వాళ్ళకు బేజార్తగా పట్టాలు వచ్చాక లోని పెట్టి పట్టాలు ఇప్పిస్తాం మేము. అట్లాంటి పొచ్చాడు ఇప్పించినావు. 10 లక్షల ఎకరాల భూమి పంచడానికి మాకే నువ్వు ఇవ్వాలని వచ్చి నేర్పిస్తాను అంటున్నావు. నీకు అన్ని తెలుసుగా, నీకు సంబంధం లేదు. నీ అంతా నువ్వు బయటకు ఉంటే వాళ్ళని మొత్తం చేసుకున్నావు. వాళ్ళు ఏమన్నా కోడిస్తారు కాదు కదా. పేదల భూమి ఎక్కడ ఉంది, ఎలా పెద్దలు దొంగలకి ఎత్తుకోపోతారు కాబట్టి వాళ్ళ పట్టాలు ఇవ్వాలంటున్నావు. దానికి మీరు వాళ్ళకి నేర్పించి తీసుకొస్తురా? మీరు నేర్పించి మీరు మా మీద తోలుతురా? మీరు నేర్పించి మా మీద తోలుతురా? సంబంధం లేదు కదా. మాధవల భూమి మాధవలకు ఇచ్చిన భూమి మేము మాట్లాడుతున్నాం.
వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, ఇవ్వాలి అరుడైన పేదలకు ఇండ్ల స్థలాలను, ఇవ్వాలి అరుడైన పేదలకు ఇండ్ల స్థలాలను, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్. అందుకే భూమిని దళితులకు ఇవ్వాలి, దళితులకు ఇవ్వని ఎడల మండలంలో ఉన్నటువంటి పేదలకు పంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ ఉండే వాళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ కానీ మేము చెప్పేది ప్రభుత్వ నిరసన. ఈ నిరసన కార్యక్రమం 10వ తరుణం మీద చేస్తున్నాం, ఖాళీగున్న భూమి మీదే చేస్తున్నాం. మేము మీ గురించి వాళ్ళ గురించి వాళ్ళకి పట్టాలు రద్దు చేయాలి, కర్ణాకరణకి ఇచ్చేయాలి, యువరమేష్కి ఇచ్చేయాలని ముచ్చట కాదు మేము చేసేది. దళితులకు మండల కేంద్రంలో ఎందుకు పట్టాలు ఇవ్వటం లేదు అనేది మా ప్రధాన డిమాండ్. నేను ఇదే మాట్లాడతాను. తప్పు ముచ్చటనే ఇప్పుడు ముచ్చట మాట్లాడుతున్నాను. మండల కేంద్రంలో ఎందుకు పట్టాలు ఇవ్వవు? పట్టాలు దళితులు అంతా చేసిరు, అంతా ఇచ్చిరు, అంతా అయిపోయింది. భాస్కర్ బాబు చనిపోయాడు. ఇటుకపడి భాస్కర్ బాబుదేనా బాబు ఆయన డాక్టర్ అయ్యే దగ్గరకు 100 సార్లు తిరిగాడు. అందుకోసమే ఆ రోజు డాక్టర్ రాజయ్య గారి ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదు, ఆ రోజులో న్యాయం జరగలేదు, ఈ రోజులో న్యాయం కూడా జరిగే పరిస్థితి లేదు. కాబట్టి దళితుల మేము ఉండి పోరాటం చేస్తే ఏమన్నా మీకు ఇబ్బంది ఎత్తుకుపోయినట్టే भैया शिवर वार क्या मत ఒకటి రెండు పట్టుకుని తేరా నువ్వు కొట్టాలి, మాట్లాడకి నువ్వు ఆధార్ మాట్లాడే వాళ్ళ తెలియకాళ్ళు అయ్యో మంచోళ్ళు చెడ్డో వీళ్ళు ఏమో మాకు ఇప్పుడు ఈ జనరేషన్ మేము కూడా సర్వే చేసినాం, మా భూమి మాకు కావాలని మేము అంటే వాళ్ళకాడికి పోతే వాళ్ళు ఒక ప్రోఫామ్ ఏం చూపెడతారంటే 90 సంవత్సరాలు కుదపెట్టుకున్నట్టు స్టే తెచ్చుకొని కోట్లకి వెళ్ళి తెచ్చుకొని ఇప్పుడు వాళ్ళు కూడా దొంగనో దొరగనో వాళ్ళకు ఒక గోవర్ధన అనే పెండింగ్లో రిజిస్ట్రేషన్ మామూలుగా మన పహానీలో ఎక్కించుకున్నారు. ఈ 10వ నెంబర్ మొత్తంలో ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ 12 గుంటలు 12 ఎకరాలు ఉన్నాయి. ఆ 12 ఎకరాలు ఈ 17 గుంటలు ఒకటే ఇప్పుడు మన రికార్డులు ఉన్నది. రికార్డులో కూడా మరి పెండింగ్లో ఉన్నది, క్లియరెన్స్ కూడా లేదు. మేము దాని ద్వారా కూడా కొట్లాడినాం వాళ్ళ అన్న మరి ఇట్లా అంటే మరి వెనకట మీ తాతలు ఇట్లా చేసిల్లు కదంటే ఇప్పుడు వెంకటైనా వాళ్ళ ఎడ్డికాలం అన్న ఇప్పుడు మా జనరేషన్ వచ్చింది. మాకు ఇప్పుడు గుడిసెళ్ళల్లో అక్కడ మాది కూడా పల్లెటూరే, ఆ గ్రామాల్లో లేదు. మేము డబ్బు గిబ్బో ఏదన్నా పండ్ల డబ్బు ఇప్పుడు గవర్లో వీళ్ళు పెట్టుకుంటారు.
మేము అట్లనే పర్లేదు ఏదైనా పెట్టుకొని మేము ఇలా బ్రతుకు తెరువు కోసం మేము ఉంటాం, మేము కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఏం లేదు అన్నట్టుగా మేము వాళ్ళతో మాట్లాడినాం. మాట్లాడితే మరి వెనకడ మీ తాతలు ఇట్లా అమ్ముకున్నట్టు కుదపెట్టుడు అమ్మడం కూడా లేదట. ఇప్పుడు అప్పటి నుంచి గవర్నమెంట్ భూమే కదా అన్న, గవర్నమెంట్ భూమి పేదోళ్ళకి ఇంకొకళ్ళకు అమ్మన్న అధికారం లేదు. మా పెద్ద బాబు అయినా మా నాన్న వాళ్ళు నలుగురు అన్న, నలుగురు విషయం చెప్పి ఇది తమ్ముడు రేపు పొద్దున సోమవారం ఎవరి జాగేది నీది ఎక్కడ ఉంది?